హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను టేస్ట్ కోసం కొంచెం బటర్ని యాడ్ చేస్తున్నాను. బటర్ మొత్తం ఆయిల్లో మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటోని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో మెత్తబడిన తర్వాత 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా చికెన్ బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలాని వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మసాలాలు వేసిన తర్వాత చికెన్ని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. రైస్లోకి, బగారా రైస్లోకి, గీ రైస్లోకి అన్నిటిలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది.